సో ఇప్పుడే ఇక్కడికి విచ్చేసిన రాణా గారికి కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. హాయ్ రాణా గారు. సో హాల్ మొత్తం ఫుల్ అయిపోయింది. 15th ఆగస్టు కూడా ఇదే జరగబోతుంది. ఎందుకంటే ఆ రోజు వచ్చేస్తుంది అనమాట 35. చిన్న కథ కాదు, ఇది చాలా చాలా పెద్ద కథ. సో పెద్దగా మనందరి మనసుల్ని దోచుకునే కథ. సో ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు అండ్ టీజర్ లాంచ్కి విచ్చేసినందుకు, టీజర్ లాంచ్ అయిపోతున్న రాణా గారికి ఫస్ట్లీ థ్యాంక్ యూ, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం టీం నుంచి. కోర్స్ నేను ఇప్పుడు ఎంత ఇంట్రో చెప్పినా ఇది కవర్ అవ్వదు కాబట్టి, టీజర్ చూసేసిన తర్వాత బ్యానర్ లేచిన తర్వాతే నేను చెప్పాలి కాబట్టి ఆలస్యం చేయకుండా నేనైతే మైక్ రాణా గారికి అందించవలసిందిగా కోరుకుంటున్నాము. ఎట్ ద సేమ్ టైం నందకిషోర్ గారికి అండ్ వాల్తేర్ ప్రొడక్షన్స్కి, ఎస్ ఒరిజినల్స్కి అండ్ కోర్స్ ఈ సినిమాని మరింత చిన్న కథ కాదు అన్నారు, అప్పుడే అర్థమైపోయింది ఇది చాలా పెద్ద కథని. ఎందుకంటే సురేష్ ప్రొడక్షన్స్ అండ్ అలాగే రాణా దగ్గుపాటి ప్రెజెంట్స్ అని యాడ్ అవ్వగానే ఇది మరింత పెద్దగా అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాణా గారు. ఫస్ట్లీ అందరి వైపు నుంచి, అంటే సినిమాలు తీసేవాళ్ళ వైపు నుంచి, సినిమాలు చూసేవాళ్ళ వైపు నుంచి మంచి కథలకి మీ పేరు యాడ్ అవ్వడం ఇంకా ఇంకా బలగాన్ని ఇస్తుంది ఆ టీంకి. థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ ఎస్ ఆలస్యం చేయకుండా మీరు లాంచ్ అంటే టీజర్ ప్లే అయిపోతుంది. వావ్. సో ఫస్ట్లీ థ్యాంక్ యూ అండి. అండ్ హలో ఎవ్రీవన్. హాయ్ అండి, బాగున్నారు అందరూ? కెమెరాలన్నీ కరెక్ట్గా ఉన్నాయా? పర్ఫెక్ట్. హలో ఎవ్రీవన్. సో లెట్స్ గో. టీజర్ లాంచ్ ఆఫ్ 35. సో 35 చిన్న కథ కాదు. ప్లే ద టీజర్. విలువేలేని సున్నా పక్కన ఒకటేస్తే వచ్చే 10. 9 కన్నా పెద్దని ఎట్లా ఎత్తారు? ఇంతకే అది పెద్దది ఎట్లయింది కదా? చిన్న కథ కాదు. చిన్నప్పుడే పెళ్లి చేస్తారా? అవును. ఎట్లవుతుంది? ఫండమెంటల్స్ ని క్వశ్చన్ చేస్తే మీ ఫ్యూచర్ పెద్ద జీరోనే. మినిమం 35 ఫాస్ట్ మార్క్స్ తెచ్చుకోమన్నాడు సార్. వలాజే లేదు, ఈడ్చుకుపోయినా పడేస్తా. ఏం చదువుకున్నారు మీరు? అమ్మ 10th ఫెయిల్, కొడుకు 5th ఫెయిల్. చిన్న కథ కాదు. తప్పు చేసినవరా? అదేంటో మనకి తెలియాలి. తప్పు చేసిన వాళ్ళు తెలుసుకోవాలి. కొత్త తీసి బావా. గాలి ఇస్తే అదే పడుతుందా? అదా వన్స్ మోర్. విలువేలేని సున్నా పక్కన ఒకటేస్తే వచ్చే 10. 9 కన్నా పెద్దని ఎట్లా ఎత్తారు? ఇంతకే అది పెద్దది ఎట్లయింది కదా? చిన్న కథ కాదు. చిన్నప్పుడే పెళ్లి చేస్తారా? అవును. ఎట్లవుతుంది? ఫండమెంటల్స్ ని క్వశ్చన్ చేస్తే మీ ఫ్యూచర్ పెద్ద జీరోనే. మినిమం 35 ఫాస్ట్ మార్క్స్ తెచ్చుకోమన్నాడు సార్. వలాజే లేదు, ఈడ్చుకుపోయినా పడేస్తా. ఏం చదువుకున్నారు మీరు? అమ్మ 10th ఫెయిల్, కొడుకు 5th ఫెయిల్. చిన్న కథ కాదు. తప్పు చేసినవరా? అదేంటో మనకి తెలియాలి. తప్పు చేసిన వాళ్ళు తెలుసుకోవాలి. కావాలి ప్రసాద్, ఏమైనా చెయ్యి.
కొత్త తీసి బావా. గాలి ఇస్తే అదే పడుతుందా? బ్యూటిఫుల్ ఎమోషన్స్ అసలు. ఎన్ని ఎమోషన్స్ ఉన్నాయి ఈ సినిమాలో. అయితే ఇది చిన్న కథ కాదు అని ట్యాగ్ లైన్ పెట్టినప్పుడే అర్థమైంది ఇది అందరి కథ అని చెప్పి, ప్రతి ఇంట్లో ఉండే కథ అని చెప్పి. సో అఫ్ కోర్స్ బోలెడన్ని ఎమోషన్స్తో ఎంతోమంది ఫ్యామిలీ ఆడియన్స్ని 15th ఆగస్టున థియేటర్స్కి రప్పించబోతున్న కథనే 35. జనరలీ పాస్ మార్క్ 35 అంటూ ఉంటాం మనము, కాకపోతే మీకు 100 out of 100 వచ్చేలా ఉన్నాయి. టీజర్ చూస్తే అర్థమైపోయింది. సో బ్లెస్ చేయడం ఒకటే మిగిలింది, అది 15th ఆగస్టున జరగబోతుందని చెప్పాలి. డెఫినెట్లీ దేనికి కనెక్ట్ అవుతాము అంటే ఏదున్నా కూడా, అది యాక్షన్ అయినా, మాస్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, ఏదైనా కూడా హ్యూమన్ ఎమోషన్స్ అనేవి చాలా చాలా విలువైనవి. సో అలాంటి హ్యూమన్ ఎమోషన్స్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి మన ముందుకు వస్తుంది. ఒక డిఫరెంట్ కంటెంట్, ఒక మంచి కథ, ఒక చిన్న కథగా వస్తే దాన్ని మరింత పెద్ద కథగా మలిచి వారి పేరుని అందించి ఇంకా బలాన్ని అందించే సురేష్ ప్రొడక్షన్స్ రాణా గారు ఈ చిత్రాన్ని కూడా రిలీజ్ చేస్తూ మన ముందుకు తీసుకొస్తున్నారు అనమాట. ఫస్ట్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. నందకిషోర్ గారు డైరెక్షన్లో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. నందకిషోర్ అని పలికితే అది ఎంత అందంగా, ఎంత పాజిటివ్గా ఉందో ఈ చిత్రం టీజర్ చూస్తే కూడా అంతే పాజిటివ్గా ఉంది. వారి ఫ్యాన్స్ ఆల్రెడీ అరవడం జరిగింది. ఏదో మళ్ళీ ఒకసారి ఓయేసుకోండి ఆయనకి. ఓకే, సో ఎస్ ఒరిజినల్స్ అఫ్ కోర్స్ మంచి చిత్రాలను మనందరికీ ఘట్టమని సో అమెజాన్కి వచ్చింది, దాన్ని అందించడం జరిగింది. తిమ్మరుసు అనే ఫిలింని వారు ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పుడు మనందరి ముందుకి ఈ చిత్రాన్ని తీసుకొస్తున్నారు అనమాట. సృజన్ గారికి కూడా కంగ్రాచులేషన్స్. ఎట్ ద సేమ్ టైం వాల్తేర్ ప్రొడక్షన్స్ బ్యానర్ కూడా ఈ చిత్రానికి జాయిన్ అయ్యి వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేసి ఈ చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్నారు. సిద్ధార్థ్ గారికి కంగ్రాచులేషన్స్. అఫ్ కోర్స్ వివేక్ సాగర్ గారి మ్యూజిక్ ఫస్ట్ అలా స్టార్ట్ అవగానే, ఒక ఫ్రేమ్ మొదలవగానే ఆ ఫ్రేమ్లోనే ఒక వైబ్ వచ్చేసింది, ఎందుకంటే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వల్ల అనమాట. వివేక్ సాగర్ ఆల్వేస్ 100% ఎఫోర్ట్స్తో సంగీతాన్ని ఇచ్చి సినిమాని ఇంకో స్థాయిలో నిలపడం జరుగుతుంది. సో వారి సంగీత సారథ్యంలో ఈ చిత్రం మనందరినీ పలకరిస్తుంది. ఇక యాక్టర్స్ అంటారా, వాళ్ళు యాక్ట్ చేశారా అనిపిస్తుంది, జీవించారా అనిపించింది అనమాట. ఎస్పెషల్లీ గాలొస్తే వస్తుందిలే అదే కిందకి అన్నారు చూసారా, ఎంత ఒరిజినల్గా, ఎంత న్యాచురల్గా అనిపించిందంటే. అఫ్కోర్స్ ఈ చిత్రంలో నివేతా థామస్ గారు, ప్రియదర్శి గారు, ఎస్పెషల్లీ విశ్వదేవ్, భాగ్యరాజ గారిని కూడా చూడడానికి దక్కింది ఒక షాట్లో. చాలా ఇయర్స్ తర్వాత ఆయన్ని చూశానని అనిపించింది నాకు అది మళ్ళీ ఓల్డ్ మెమరీస్ అలా ముందుకు వచ్చాయేమో అనిపించింది. ఇలా ఎంతోమంది అద్భుతమైన యాక్టర్స్తో ఈ చిత్రం మనందరినీ పలకరించడానికి 15th ఆగస్టున సో ఇండిపెండెన్స్ డే రోజున వచ్చేస్తుంది అనమాట మీ అందరి ముందుకి. డెఫినెట్గా ఇది పిల్లల సినిమా, పిల్లలతో పాటు వాళ్ళ ఫ్యామిలీ సినిమా. సో వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఏ జనరేషన్ అయినా చూడదగ్గ సినిమా, ఏ లాంగ్వేజ్లో అయినా చూడదగ్గ సినిమా. అందుకనే ఇది తెలుగు, తమిళ్, మలయాళంలో మనల్ని పలకరించడానికి వచ్చేస్తుంది. ఆలస్యం చేయకుండా ఇప్పుడు టీం అందరినీ వేదిక మీదకి ఇన్వైట్ చేద్దాం. ముందుగా సృజన్ గారు వస్తే బాగుంటుంది. ఎస్ ఒరిజినల్ నుంచి సృజన్ గారు, ఐ రిక్వెస్ట్. ఎస్ అంటే సృజన్, ఎస్ అంటే సక్సెస్. సో సక్సెస్ఫుల్గా సూపర్ డూపర్ కంటెంట్తో ఆయన ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సిద్ధార్థ్ గారు యూఎస్ నుంచి రావాలి, కొంచెం కష్టం కాబట్టి ఆయనకి కంగ్రాచులేషన్స్ ఇక్కడ నుంచే పంపించేద్దాం మనం. బట్ ఎస్ నా ఐ రిక్వెస్ట్, మరి ఈ చిత్రాన్ని, ఇంత బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఉన్న ఒక ఫ్యామిలీ చిత్రాన్ని ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ అందిస్తున్న డైరెక్టర్, తన ఫస్ట్ వెంచర్గా మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్, 35 అంటూ 100కి 100 మార్క్స్ సంపాదించబోతున్న డైరెక్టర్ నందకిషోర్. ఐ రిక్వెస్ట్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మామూలు ఫ్యాన్స్ లేరండి మీకు. ఓకే, సో నా ఐ రిక్వెస్ట్, ఇక్కడ కొంతమంది పిల్లలు ఉన్నారు, వాళ్ళు డెఫినెట్గా పిల్లలు చాలామంది ఉన్నారు ఇక్కడ, కొంతమంది కాదు. వీళ్ళని హ్యాండిల్ చేయడమైనా ఈజీ ఏమో కానీ వీళ్ళని ఎలా హ్యాండిల్ చేశారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ టీమ్ అందరికీ. సో అందులో ఐ రిక్వెస్ట్ అరుణ్ దేవ్ అండ్ అనన్య స్టేజ్ మీదకి రావాలి. ఉన్నారా అబ్బాయి కమ్. కొంతమంది పిల్లలు ఉంటే బాగుంటుంది, అందరూ నా ఏజ్ గ్రూప్ వీళ్ళంతా. సో యా రండి. సో ఐ రిక్వెస్ట్ విశ్వదేవ్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో మంచి యాక్టర్, ఇందులో ఇంకా సూపర్గా మన ముందుకు వస్తున్నారనమాట. డెఫినెట్గా ఈ రోల్లో ఇప్పటివరకు విశ్వాన్ని చూడలేదు, తనకు కూడా కొత్త, మనకు కూడా కొత్త, అండ్ సూపర్గా ఇడన్న ఫెంటాస్టిక్ జాబ్ అని చెప్పాలి. ఇంకాసేపట్లో నివేతా గారు జాయిన్ అవబోతున్నారు. బట్ బిఫోర్ దట్, మరి ఈ చిత్రాన్ని
35 చిన్న కథ కాదు అని పెట్టింది అందుకే కదండి. ఇది పెద్ద కథ అవుతుందని మీకు తెలుసు కదా ముందే. సో మరి ఇంత పెద్దగా చేసి అందరికీ చేర్చేలా చేసి అందరూ మాట్లాడుకునేలా చేశారు అంటే డెఫినెట్గా సురేష్ ప్రొడక్షన్స్ అండ్ రాణా దగ్గుబాటి ప్రెజెంట్స్. సో ఐ రిక్వెస్ట్ రాణా దగ్గుబాటి గారు ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. అఫ్ కోర్స్ మంచి రోల్స్లో ఆయన్ని చూస్తూ ఉంటాం, అలాగే మంచి సినిమాని మన ముందుకు తీసుకొచ్చే ఆ రోల్లో కూడా మనం చూస్తున్నాం అనమాట. సో ఎస్, ఓకే, కొంచెం దగ్గరగా. ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ, కంప్లీట్ ఫ్యామిలీ ఫోటో. అదే కదా, నివేత వస్తే ఇంకా కంప్లీట్ అవుతుంది అది. ఓకే, విల్ డూ వన్ థింగ్. మనం నివేత గారు ఆల్రెడీ ఓకే ఇక్కడే ఉన్నారు కాబట్టి మనం తను జాయిన్ అయిన తర్వాత మనం ఎగ్జాక్ట్లీ అసలు కూర్చునే స్పేస్ కూడా ఇవ్వట్లేదు మేము. ఎంత బాధ్యతలు భుజం మీద వేసారంటే ఈ రోల్లో కూడా, అలానే మేము ఇక్కడ కూడా వేసేస్తున్నాం. అలానే ఎంట్రీ ఇక్కడికే ద ఫెంటాస్టిక్ గార్జియస్ సూపర్ టాలెంటెడ్ యాక్ట్రెస్ నివేత థామస్ హియర్. వెల్కమ్ నివేత. యా, వన్ ఫోటో ఆప్. ఛానల్స్ సేమ్ అంతే. అయిపోతే చెప్పండి. ఓకే, సూపర్. సో ఫస్ట్ మనం పిల్లలకి ఒక మాట ఏమైనా బికాస్ చాలా అసలు ఇరగ తీసేస్తున్నారు. అబ్బాయి ఫస్ట్ మాట్లాడతారా? అబ్బాయి మాట్లాడితే భయం ఏదనమాట అందరికి. చలో స్టార్ట్. హలో, నా పేరు అభయ్.
నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన నందు అన్నకి, సజీవ్ అన్నకి థ్యాంక్ యూ. ఎక్కడున్నారు? అక్కడ ఉన్నారు. ఓకే, ఇక్కడ అక్కకు కూడా థ్యాంక్స్ చెప్పి ఆ తర్వాత ఇంకో అక్కకు మైక్ ఇస్తే సరిపోతుంది అంతే. థ్యాంక్ యూ ఆల్ 35 టీమ్ అండ్ కంగ్రాచులేషన్స్. ఓ థ్యాంక్ యూ సో మచ్. అందరూ బలవంతంగా అన్న అని పిలిపించుకుంటున్నారు కదా, నిజం చెప్పండి. సో ఆల్ ద బెస్ట్ అబ్బాయి, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ అరుణ్ దేవ్ దా. నువ్వే కదా పోస్టర్లో ఉంది ఆ గ్రీన్ షర్ట్లో? ఎస్, మాట్లాడి ఇప్పుడు. అందరికీ నమస్తే, నా పేరు అరుణ్ దేవ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సజీవ్ బాబాయ్, వంశీ అంకుల్ సైలెంట్, మర్చిపోయాడు, సజీవ్ బాబాయ్కి, నందు సార్కి అండ్ రాణా సార్కి ఆల్సో చాలా థ్యాంక్స్. సో 3 years నుంచి ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. సో ఫైనలీ August 15 రిలీజ్ అవుతుంది. మేము ఎదురు చూస్తున్నాం. సో అందరికీ చాలా థ్యాంక్స్ అండ్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ 35 టీమ్. హైట్ ఇంతే ఉంది కానీ మామూలుగా లేదు వెయిట్ అయితే స్పీచ్కి. సో నెక్స్ట్ అనన్య. హాయ్, నా పేరు అనన్య. సో ఇది నా ఫస్ట్ మూవీ. నందు అన్నకి, సజీవ్ అన్నకి ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్స్. వాళ్ళందరూ ఏడీస్ అనమాట, ఫస్ట్ వాళ్ళకే ఉంటుంది అదే. ఐ నో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ ప్రొడ్యూసర్ సృజన్ టు స్పీక్. Hello everyone. Thank you. Okay. Hello everyone. Thank you for coming. So చాలా అందంగా ఉంది ఈరోజు టీజర్ రిలీజ్ చేసినందుకు. సో ఐ డెఫినెట్లీ థ్యాంక్ రానా ఫర్ ప్రజెంటింగ్ ద ఫిలిం. సో ఈ సినిమా ఈ స్టేజ్ నుంచి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళేది ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సురేష్ గారు అండ్ రానా గారు. ఆ మైల్ స్టోన్ విల్ బి నెక్స్ట్ లెవెల్. సో చిన్న సినిమా అంటాం కానీ చిన్న సినిమా కాదండి, చాలా పెద్ద సినిమా. అసలు చిన్న కథ కాదు, చాలా పెద్ద కథ. మీరు సినిమా చూస్తే మీకు అర్థమవుద్ది వాట్ యూ గోన్ ఎక్స్పీరియన్స్ ఇట్. అండ్ one thing I can guarantee you saying once you watch the film is it's about an experience. ఇది ఎలా చెప్పాలి అంటే ఒక మంచి అనుభూతిని ఇస్తుంది అనేది గ్యారంటీగా చెప్పగలుగుతాను. మీరు సినిమా బయటికి వెళ్ళిన తర్వాత చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యే కదా. Particularly I would say every family has to watch it, every mother has to watch it, every kid has to watch this film. And I would definitely thank the opportunity which I got this produce chesedaniki. I think I can say I am very lucky that I produced this film. This would be a milestone for my journey, and inka I would definitely should thank Niveda. Asala మా అమ్మని చూసినట్టే ఉంటుంది సినిమాలో చూసినప్పుడు. నేను మా అమ్మనే గుర్తు చేసుకున్నాను నివేదన చూసినప్పుడు. వెరీ రిలేటబుల్ క్యారెక్టర్. యాజ్ అ ఫ్యామిలీగా కూడా విశ్వ యాజ్ అ ఫాదర్, నివేద యాజ్ అ మదర్, పిల్లలు అసలు ఎవ్రీ వన్ విల్ రిలేట్. అంతే, ఇంకా మన కథ అని అనిపించే కథ. సో ఇంకా దిస్ ఫిలిం ఇస్ విత్ యూ గైస్. ఇంకా మీ చేతిలో పెడుతున్నాము మా ఫ్యామిలీని. సో మీరే మా ఫ్యామిలీని నెక్స్ట్ లెవెల్కి ఇంకా ఎక్కడికి ఏ రేంజ్లో తీసుకెళ్తారో మీ ఇష్టం. సో ఐఎమ్ హోపింగ్ దిస్ యూ గైస్ టేక్ దిస్ పాజిటివ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సృజన్, థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు సృజనాత్మకమైన కథలు ఇవ్వాలని, కొంచెం కరెక్ట్గా చెప్పానా తెలుగు? ఓకే, ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నా మరి 35 ఇది చిన్న కథ కాదు అంటూ ఒక పెద్ద కథని మన ముందుకు తీసుకొస్తున్నా, బోలెడని ఎమోషన్స్తో మన ముందుకు తీసుకొస్తున్న డైరెక్టర్ నందకిషోర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అందరికీ. అండ్ 35 తెలుగులోనే మాట్లాడాను సార్, నాకు అంత ఇంగ్లీష్ కూడా రాదు యాక్చువల్లీ. 35 చిన్న కథ కాదు.
ఇట్స్ బిన్ లాంగ్ జర్నీ అండి మా అందరిది. ఆడు చెప్పాడు కదా, వాడు అరుణ్ అనుకుని 3 ఏళ్ళు బట్టి వాడిని ట్రైన్ చేస్తున్నాం. ఓకే, ఇదిగో మైకులు కూడా అలవాట్లేవు. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్. నివేత, ఈ రానా గారికి కూడా ముందు నుంచి తెలుసండి, వాడి కోసం మీరు ఆయన్ని అడగాలి. సో యా, థ్యాంక్స్ ఫర్ ద హోల్ టీమ్, నా డైరెక్షన్ టీమ్, నికేత్, వివేక్ అండ్ ద హోల్ క్రూ, విశ్వ అండ్ ద ఆల్ ఆర్టిస్ట్. పెద్ద సినిమా, ఇంకా నెక్స్ట్ ఈవెంట్స్లో చాలా మాట్లాడదామండి. టీజర్ లాగే చిన్నగా. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్. సో యాక్షన్ కట్ చెప్పినంత ఈజీ కాదేమో కదా స్పీచ్ అయితే. మైక్ అర్థమైంది. సో బట్ హ్యాండిల్ మాత్రం సినిమాని ఒక రేంజ్లో చేశారు మీరు, అండ్ కంగ్రాచులేషన్స్ ఫర్ దట్. అండ్ నాన్నకి ఇచ్చేద్దామా, మీ నాన్నకి, సినిమాలో నాన్నకి. ఓకే, విశ్వదేవ్ విల్ స్పీక్ నా. వాడు ఇన్స్టాగ్రామ్లో కూడా నాన్న అని పిలుస్తూ ఉంటాడు నన్ను. యా, హలో అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ వాంటింగ్ టు బ్లెస్ దిస్ మూవీ. ముందుగా రానా గారికి ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ బ్లెస్డ్ టు బీ స్టాండింగ్ హియర్ విత్ యూ ఫర్ దిస్ ఫిలిం. అండ్ ఇలాగే ఇంకా ఎన్నో సినిమాలు ఎంతో లాంగ్ జర్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ అబౌట్ 35 చాలా 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 చెప్పాల్సిన చాలా ఎక్కువ ఉంటుంది. ఫర్ నౌ I'll just say this is that film that everybody have been waiting for the longest time. It is that film that warms your heart. I feel ఈ సినిమా కోసం ఇంకా ఒక్కొక్క కాంటెంట్ వస్తుంటే మీకే అర్థమవుతుంది. అండ్ వెరీ lucky to be working with an actress like Nivetha, who's phenomenal at what she does, and Srijan garki, Siddharth Rallapalli, for everybody who made this possible. Thank you so much. This is just a start, and I'm sure we're gonna rock. విశ్వ, విష్ యూ గుడ్ లక్. అండ్ జనరలీ అంటున్నాం యాక్ట్రెస్కి మైక్ ఇచ్చేసేవారు వెరీ బ్యూటిఫుల్ తను అని చెప్పి, కాకపోతే చూడడానికి ఎంత బ్యూటిఫుల్గా ఉంటారో తను పర్ఫామ్ చేసేటప్పుడు చూస్తుంటే కూడా అంతే బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఎస్పెషల్లీ నా కొడుకు నాకు కావాలి అన్న ఎక్స్ప్రెషన్ నిజంగా అది చాలా మందికి కనెక్ట్ అవుతుంది ఇలా. సో ఎస్, నివేత విల్ స్పీక్ నా. థ్యాంక్ యూ సో మచ్, వెరీ కైండ్. అందరికీ నమస్కారం. నా కెరియర్లో జరిగిన మంచి అన్నీ రామనాయుడు చుట్టే ఉంది. బ్రోచే కూడా ఇక్కడే జరిగింది. అండ్ నాకు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మొదటి పరిచయం వాజ్ రానా. అండ్ రానా ఎంత అవుట్ సైడర్ అనే పదం నేను యూజ్ చేయను, కానీ ఎంత కొత్త యాక్టర్ అయినా యాక్ట్రెస్ అయినా, ఎంత ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ అయినా యాక్ట్రెస్ అయినా, ఎంత పెద్ద ఫిల్మ్ అయినా, ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ చెప్తున్నాను, ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంటెంట్ కాదు, ఎంత పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా, ఇట్ డజంట్ మ్యాటర్. రానా సపోర్ట్ హ్యాస్ ఆల్వేస్ బిన్ ద సేమ్ ఫర్ ఎవ్రీ టైప్ ఆఫ్ ఫిల్మ్, ఫర్ ఎవ్రీ టెక్నీషియన్, ఫర్ ఎవ్రీ యాక్టర్. అండ్ అది ఫర్ దట్ టు కంటిన్యూ విత్ 35, విచ్ ఇస్ నా జీవితంలో నా మోస్ట్ స్పెషల్ ఫిల్మ్. ఎందుకో తెలీదు, నేను ఐ థింక్ ట్విట్టర్లో ఈ మన టీజర్ వస్తుందని చెప్పి పోస్ట్ పెట్టిన తర్వాత ఫస్ట్ అందరు అనుకున్నది నేను పెళ్ళి చేసుకోపోతున్నా, పెళ్ళి అయిపోతుంది అని. నాకు మా అమ్మ పంపించారనమాట ఆర్టికల్స్. ఐ వాజ్ లైక్, ఓ అవునా, మీరు ఎప్పుడు చూసారా అబ్బాయిని నాకు తెలియకుండా అని నేను అడిగాను. బట్ ఐ థాట్ ఐ షుడ్ రోల్ విత్ దట్. నాకు పెళ్ళి అయింది, ఇదే నా హస్బెండ్, ఇదే నా పిల్లలు ఇద్దరు. పెద్దోడి పేరు అరుణ్, చిన్నోడి పేరు వరుణ్. ఇది ఏంటండి, పర్లేదండి, August 15 దాకా ఈ న్యూస్ అలా వెళ్తూ ఉంటే నాకు అసలు ప్రాబ్లమే లేదు. బికాజ్ టీజర్ చూసిన తర్వాత మీకు కూడా అలా అనిపిస్తే అది నాకు సంతోషం. ఎందుకంటే ఇప్పుడు దాకా చేసిన రోల్స్లో ద మోస్ట్ డిఫరెంట్ రోల్ ఈజ్ ఆఫ్ ప్లేయింగ్ అ మదర్. బికాజ్ అమ్మతో, అంటే అమ్మని చూసి పెరిగాను, కానీ ఐవ్ నెవర్ బిన్ మ్యారీడ్ ఆర్ బిన్ అ మదర్. సో ఈ ఫిల్మ్లో దట్ వాజ్ అ ఛాలెంజ్, అండ్ ఐ థాట్ ఐ షుడ్ సీ ఇఫ్ ఆ ఒక ఫీలింగ్ వస్తుందా అనేది. అండ్ చాలా చాలా ఎక్కువ మాట్లాడాలి ఫిల్మ్ గురించి, దానికి చాలా టైం ఉంది. బట్ ఈ టీజర్తో వీ జస్ట్ వాంటెడ్ టు ఇంట్రడ్యూస్ ద వరల్డ్ ఆఫ్ 35 టు యూ. 35 అనే ప్రపంచం, ఆ ఫీలింగ్ మీకు, ఎలాంటి ఫీలింగ్ మీకు కలిగింది అనేది తెలుసుకోవాలని చాలా చాలా ఎదురు చూస్తున్నాను. అండ్ ఇక్కడ ఉన్న అందరూ, విశ్వ, ద కిడ్స్, ఎవ్రీబడి,
ఈ పిల్లలిద్దరూ they've never called me Niveta or ma'am or akka or anything. Through the course of the entire shoot, nanu ammane pilcharu, and I really felt happy about that, because even during the course of filming, aa oka thought asalu it didn't go out at all. And ilanti stories raavadam, Telugulo raavadam, adi Rana back cheyadam, it is a blessing, because ఒక్కొక్క కాంటెంట్ మీరు చూస్తున్నప్పుడు మీకు కూడా అలాగే అనిపిస్తుందనే నమ్మకం నాకుంది. అండ్ నందుకి థ్యాంక్స్ చెప్పాలి, బట్ నేను చెప్తా మెల్లమెల్లగా ఒక్కొక్కరికి నేను చెప్తాను. అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. టీజర్ నచ్చిందా? ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ నివేద, థ్యాంక్ యూ సో మచ్. అండ్ విష్ గుడ్ లక్. నా రాణా గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ 35 డైరెక్టర్, నేను సినిమా గురించి మాట్లాడతాను. నేను స్కూల్లో ఉన్నప్పుడు 35 అనేది ఒక పెద్ద పర్వతం లాంటిదండి నాకు. అండ్ అది మ్యాథ్స్లో 35 అన్నది, ఆ 35 వచ్చుంటే నేను 10th పాస్ అయ్యేవాడిని. అండ్ నందు ఈ కథ చెప్తున్న ప్రతిసారి నాకు మా అమ్మ గుర్తొచ్చేది, నేను గుర్తొచ్చేవాడిని. అసలు మా అమ్మ స్ట్రగుల్ సహా ఇంత స్ట్రగుల్ అయిందా మా మదర్ అని నేను నిజంగా ఈ కథ తర్వాతే ఐ వెంట్ బ్యాక్ అండ్ టోల్డ్ మై మదర్ దిస్ స్టోరీ, అండ్ ఇట్ వాజ్ లైక్ అవర్ లైఫ్. అండ్ ఐ నో ఇది నా లైఫే కాదు, చాలామంది లైఫ్ ఇలా ఉంటుంది. అంటే ఒక పిల్లోడికి లెక్కలు రాకపోతే ఆ లెక్కలు నేర్పించడానికి ఎంత కష్టమో. అండ్ ఐ థాట్ ఎవ్రీ వన్ విల్ రిలేట్ టు అ స్టోరీ లైక్ దిస్. అది చూడండి, అందరూ నవ్వుతున్నారు. 35 రావడం చాలా పెద్ద కష్టం అనుకున్నది ఎంతమంది అండి ఇక్కడ? అది వావ్, థ్యాంక్ యూ. సో ఇది మనందరి కదా బేసిక్గా. ఇట్స్ లైక్ రీలివింగ్ యువర్ చైల్డ్హుడ్. అండ్ ఇప్పుడు అట్ టైమ్ లైక్ దిస్ వేర్ దెర్ ఇస్ సో మచ్ కమర్షియల్ సినిమా, సో మచ్ లౌడ్నెస్, సో మచ్ సాంగ్ అండ్ డాన్స్, చాలా తక్కువగా ప్యూర్ విత్ ద హార్ట్ స్టోరీస్ వస్తాయి. అండ్ ఐ థింక్ అట్ సురేష్ ప్రొడక్షన్స్ వీ విల్ డూ ఎనీథింగ్ టు టేక్ దీస్ స్టోరీస్ ఫార్వర్డ్, బికాజ్ సినిమాలో ప్యూరిస్ట్ ఇక్కడే ఉంటారు. అండ్ దెర్ యూ గో, దిస్ ఈస్ అ రిప్రజెంటేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్. లెట్ మీ టాక్ ఫస్ట్ దిస్ మ్యాన్ విశ్వ. ఫస్ట్ టైం when I met him, he came with పరేషాన్ అని ఒక సినిమాతో వచ్చారు. అండ్ దెన్ ఆల్టర్నేటివ్ సినిమాలు అంటే ఒక కథ నచ్చితే అసలు ఎక్కడి నుంచి నా బెగ్ బారో స్టీల్ సమ్హౌ షూట్ ఇట్ టు మేక్ అ ఫిల్మ్. దట్ ఇండిపెండెంట్ స్పిరిట్ హీ హ్యాస్. Doesn't matter if he's an actor, if he's a producer, if he's an assistant, he'll get the job done. So kudos to you, man. And anything that you're up to, I'll be a part. That's without saying. Heroes, actors ane vallu, they're so busy, they're tight with dates, they'll only give some time for each film. It's hard to get a full story done properly. And in that, Niveda is really an exception. Oka katha nachite aa kathone untadi, aa kathato travel avuta untadi. ఎన్నిసార్లు రీషూట్ చేయాలన్నా చేస్తుంది. వాట్ ఎవర్ యూ నీడ్ టు గెట్ డన్ టు మేక్ దిస్ అ బ్యూటిఫుల్ ప్రోడక్ట్. ఐ థింక్ యూఆర్ ఆల్వేస్ దేర్. సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ 35 అండ్ ఇట్స్ అ గ్రేట్ ఫిల్మ్ బికాస్ ఆఫ్ యూ. నందు ముందు మాట్లాడేటప్పుడు వెనకాల దర్శి ఉన్నాడు. బాస్ నువ్వు స్టైలింగ్ ఎలా చేసావు కానీ అతను మా మ్యాథ్స్ టీచర్లానే ఉన్నాడు గురు. ఆ కళ్ళజోళ్ళు, మాట్లాడే విధం నాకు నువ్వు కథ చెప్పినప్పుడు అది అనిపించలేదు కానీ చూసిన వెంటనే బాస్ ఇదే నా టార్చర్ అంతా ఇక్కడే ఉందని ఇట్ వాస్ సో క్లియర్. అండ్ దర్శి ఈజ్ అ ఫెంటాస్టిక్ యాక్టర్ అండ్ హీల్ బీ గ్రేట్ ఇన్ ద ఫిల్మ్ టూ. Nandu, very, very pure soul. And the kid that you see is actually Nandu growing up in some ways or the other. And I just hope you make many, many awesome films, man. All the best to you. The kids, congrats. Andarki debut la, nu needi debut. Yours first film. All the best to you. And nu, chaal cinema chesa. Second? Okay, good luck, man, and good luck to you guys. And Srujan, let me talk about. బాసు ఈయనంత కాన్ఫిడెన్స్ ఒక మనిషికి ఉంటే అసలు ఎనీథింగ్ అసలు అన్బిలీవబుల్. ద మోస్ట్ కాన్ఫిడెంట్ హ్యూమన్ బీయింగ్ ఐవ్ సీన్. హీస్ ఐ థింక్ ప్రొడ్యూస్డ్ అబౌట్ 4 or 5 films ఆల్రెడీ. అండ్ దెన్ హీ క్విట్ హిస్ జాబ్ ఇన్ ద US. అందుకే తెలుగు కొంచెం స్లోగా మాట్లాడుతున్నాడు. బట్ ఆ జాబ్ వదిలేసి ఈస్ కమ్ హియర్ టు మేక్ మూవీస్. అండ్ ఇన్ అ టైమ్ వేర్ ఒక యాక్టర్ వెనకాలో, ఒక పెద్ద డైరెక్టర్ వెనకాలో వెళ్ళి సినిమాలు చేసే టైంలో హీఈస్ జస్ట్ హోల్డింగ్ ఆన్ టు స్టోరీస్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టోరీస్. And I think people like you have to be protected. So congrats and all the best to you guys. And I'm very, very happy that there was a date like August 15th, which is such a beautiful date that's open for a film like this. So it's a great film. August 15th, it's out. I hope you like it, enjoy it. And ikkada mee andar chala part of your childhood is in this film. So go watch it and enjoy it. Thank you. Thank you, Rana garu. Thank you so much. So సినిమా వచ్చాక సినిమా గురించి డెఫినెట్గా మాట్లాడుకుంటారు. కానీ సినిమా రాకముందే దాని గురించి మాట్లాడుకుంటున్నారు. కంటెంట్ చూసే కాదు, మీ పేరు చూసి కూడా అనమాట. డెఫినెట్గా ఆ కాన్ఫిడెన్స్ ఆడియన్స్లో ఉంటుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అయితే వీ హ్యావ్ ఏ Q&A సెషన్.
Okay, so thank you so much, Rana Garu, for backing this film, and thank you so much for coming and gracing this event and launching teaser. So thank you once again, Rana Garki. So yes, we have a Q&A session andi with team. I request media people please stay back. Rana Garu మాత్రమే బయలుదేరుతారు. And once again, thank you so much, Rana Garu.